డియర్ ఫ్రెండ్స్, చాలా మంది చాలా విషయాలు చెప్పినట్టుగా కామేష్ సార్ నుంచి కొన్ని విషయాలు యంగ్ జనరేషనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, మాది కోదాడ అయితే మా కోదాడ నుంచి ఇంకా డౌన్ లో దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒక చిన్న పల్లెటూరు నుంచి చదువుకొని రావడమే కాకుండా ప్రతి దాంట్లో టాప్ ర్యాంకర్ గా, అంటే ఎంసెట్ రాయడంలో కూడా టాప్ ఉండడం, అదే రకంగా ఏఈ ఎగ్జామ్ లో కూడా 5th ర్యాంక్ లో సెలెక్ట్ అవ్వడం. ఆ రోజు నుంచి నిరంతరాయంగా ఏదైతే తాను నమ్ముకున్న సిద్ధాంతం ఉందో, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో ఎలక్ట్రిసిటీని అది అందించడం కోసం సాయశక్తుల ప్రయత్నం చేయడం, ఎలక్ట్రిసిటీ రంగంలో ఒక ఆల్ రౌండర్ గా పిలిపించుకున్న కామేష్ సారు నిజంగా అందరికీ ఆదర్శప్రాయమన్న. అదే రకంగా ఏదైనా సంఘానికి సంబంధించి కానీ చాలా విషయాల్లో వారితో చర్చలు అవుతున్నప్పుడు ఒక కామన్ స్పిరిట్ ఉండేది. అంటే మనం అనేయడం కంటే కూడా మనం సమాజానికి ఏమి ఇవ్వాలనేది వారు చాలా స్పష్టంగా చెప్తా ఉండేవాడు. ఇట్లా కాదు, ఇట్లా చేయాలి శివాజీ అనే ఉద్యమంలో కూడా ఈ రకం కాదు, ఇట్లా వెళ్ళండి మీరు అని చెప్పేసి సజెషన్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడపడంలో వారి పాత్ర చాలా గొప్పది అన్న. ఈ సందర్భంగా డెఫినెట్ గా వారు అనుకున్నట్టుగా సాధిస్తారు. ఏదైతే పిహెచ్డి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తారని, మాకు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని చెప్పేసి, వారు అనుకున్నట్టుగా డైరెక్టర్ అవసరం ఉంటే వ్యవస్థలో చైర్మన్ గా కూడా నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేడం కి వారి ఫ్యామిలీకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలమ్మ.